దగ్గర తీసుకుంటారు అప్పులు వీళ్ళు. అది ఇంకా వడ్డీ వాసిపోద్ది. అలాంటి కష్టం వస్తోందని తెలిసినప్పుడు వాళ్ళకి మీరు మంచి చేస్తే ఉపయోగపడుతుంది కదా. నేనేమంటానంటే ప్రతి ఊళ్ళో ఓ ప్రభుత్వం తరపున కూటమి కూరల దుకాణం పెట్టు నువ్వే. అక్కడ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకు నలుగురిని బట్టురా, నీ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఒకళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకళ్ళు, పొద్దున ఒక ముగ్గురు, సాయంత్రం ఒక ముగ్గురిని పెట్టు. నీ ఆ వెహికల్స్ ఉన్నాయి కదా అవి బట్టురా. ఇప్పుడు కొబ్బరి బొండాలు మీ ఏరియాలో దొరుకుతాయి. ఇక్కడ ఒక్కొక్క కొబ్బరి బొండం 60 రూపాయలు, మీ దగ్గర నాకు తెలిసి 20 రూపాయలు ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాకు ఇస్తే ఇక్కడ నాకు 40 రూపాయలకి, అక్కడ 30 రూపాయలు, 10 రూపాయలు ఇలా తినమను, ఒక 5 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి తినమను, ఒక 5 రూపాయలు ముగ్గురు పిల్లల్ని తినమను, బాగుపడతారుగా. చీని పంట అంటారు, బత్తాయిలు, కమలాయిలు, బత్తాయిలు, కమలాయిలు, ఇట్లా ప్రతి దాంట్లో చెయ్యాలి అన్న చిత్తశుద్ధి ఉంటే కుప్పలు తెప్పలు చేయించండి. దీనికి లక్షల కోట్ల అక్కర్లా, ఒక 500 కోట్లు 1000 కోట్లు పక్కన పెట్టి ఇదే పని మీదన ఇది సంపాదించచ్చు కూడా. దీనికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని కాబట్టి దీనికి ఒక పేరేదన్నా పెట్టి ఒక సపరేట్గా ఒక కార్పొరేషన్ లాగా పెట్టేసి ఇక్కడ కొనటం ఇక్కడ అమ్మటం అనే సిస్టమ్ చేస్తే బోల్డ్ అంత లాభం అండి. అవును అవును. ఇప్పుడు అంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇసుకలో తిందామా, మందులో తిందామా, ఇదే పనిలో ఉన్నారు. కానీ ఇది ఇట్లా ప్రజలకి చెయ్యొచ్చు అనే ఆలోచన రావట్లా. అంటే రైతుల విషయంలో చేయడానికి చేతులు రావట్లేదా కూటమి ప్రభుత్వానికి అనేది. ఇందులో నేను 2 పాయింట్లు చెప్తాను సార్, నిన్న ఇవాళ దాంట్లో. ఒక పాయింట్ ఏంటంటే నిన్న మిర్చికి సంబంధించి బాబు గారు చెప్పిన స్టేట్మెంటే, కేంద్రమే భరించాలి, 100% కేంద్రమే ఇవ్వాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. ఇది ఇవాళ అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న ఈ టమాటాల గురించి చెప్పింది ఏంటి, కేంద్రం రవాణాకి ఇచ్చే సబ్సిడీ ద్వారా మేము ఇక్కడి నుంచి టమాటాలు పంపిస్తాం అంటే అక్కడ కేంద్రం ఆదుకోవాలి, ఇప్పుడు ఇక్కడ టమాటాలు పంపించాలన్నా కేంద్రం ఆదుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేయలేమని చెప్తున్నారా? అసలు చెయ్యాల్సింది